హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందుకోసం మసాలా దినుసులన్నీ తీసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొంచెం బాదం, కొంచెం ఎండు కొబ్బరి, మసాలా దినుసులన్నీ వేసి ఒకసారి లో ఫ్లేమ్లో వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ తీసుకొని అందులో రుచికి సరిపడ కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పల్లీల పొడి వేసి మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ ఉల్లిపాయలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి ముందుగా పొడి చేసుకున్న పొడి కూడా వేసి కలిపి మూత పెట్టి ఒక